అంతేగాని మేము కాంప్రమైజ్ ఇవన్నీ పట్టి మాటలు చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి ఇది ఒక్కరోజు జరగదు, రోజు జరుగుతూనే ఉంటాయి. మేము రోజు పని చేస్తూనే ఉంటాం అన్ని దగ్గర. ఇవాళ కొత్తగా చేయట్లేదు కదా పోలీసు, ఇక్కడ ఎక్కడ జరగలేదు, ఈ గడపల్లిలో ఎక్కడ రోజు జరగట్లేదు. ఒకటే సమస్య కాదు కదా, మా దగ్గర హైరార్కీ ఉంటుంది, నేను ఉంటాను పై మీకు ఇక్కడ ఇక్కడ మాట్లాడించమంటారా, చూపించమంటారా? మీరు ఎవరైనా కూడా చూపిస్తా వీడియో కాల్. అదేం రా అమ్మా, మీకంటే ఎక్కువ ఆలోచించి పనిచేస్తాం మాట ఏంటి అర్థమైందా? మీకు ఒక్కరోజు ఇవి అమ్మా మీరు డైవర్ట్ చేసి ఇష్యూస్ డైవర్ట్ 1 అవర్ అది కూడా మెయిన్ రోడ్ నుంచి రావాలి కదా, ఇక్కడ చెట్ల పుట్ల నుంచి 3 అవర్స్ ఎందుకు 3 అవర్స్ పట్టలేదమ్మా? 3 అవర్స్ సార్ పట్టింది సార్ వాట్ ద ఇంట్రెస్ట్ పోలీస్ సార్ చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమా? మీరు ప్లాన్ చేస్తున్నారు, నేషనల్ హైవే మీద ధర్నా చేస్తామని ప్లాన్ చేస్తున్నారు. నాకు లాండెడ్ పని నేను చేయాలి, మా బాధ్యత ఉంటుంది. మీరు నేషనల్ హైవే మీద ఆపితే ఎంతో మంది ఇబ్బంది. మీరు చేస్తున్నారు కాబట్టి మేము కౌంటర్ చేస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు. మీరు ఉన్నది నేషనల్ హైవే మీద బాడీ పెట్టి మీరు ధర్నా చేస్తారు. వినండి, మాకు వచ్చేది ఇన్ఫర్మేషన్ కొంత తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి చేస్తారని మాకు తెలుసా? చేస్తారు. ఇక్కడ రెస్పాన్స్ రాకపోతే ఎందుకు రెస్పాన్స్ రాదండి? పోలీస్ ఎందుకు రెస్పాన్స్? మీరు చెప్పినాక కూడా 4:30 కేసులు పోస్ట్ మాస్టర్. నేను చెప్పేది ఏంటమ్మా, ఇది సమస్య కాదు. నేను మీ సమస్య మీకు ఏదున్నా రాండి, అర్థమైందా? మేడం ఒకసారి మాట్లాడిస్తారట కదా, మాట్లాడండి. నేను మాట్లాడతాను, నేను ఎంతసేపు ఉన్నా మాట్లాడతాను. మీరు ఏది చెప్పారు లేదు మేడం, అతనితో మాట్లాడిస్తారట కదా. ఎవరైనా రాండి పోలీస్ స్టేషన్ అంటే కూర్చోబెట్టి, అదే ప్రాబ్లం లేదు. మీకోసమే ఉన్నామమ్మా, ఉందే పోలీస్ మీకోసం. మీకెందుకు చేస్తారు? గల్లెలు తింటారు, గల్లెలు సార్. మరి హింస సార్, అది డెడ్ బాడీని పట్టుకోండి, మరి హింస చాలా బాధాకరం. అది సార్ 3 జాల ఆపిల్ సార్, ఎన్నో మోసుకున్నా సార్. మాట్లాడేసాను, అయిపోయింది. ఇది ఇప్పుడు ఏముందో మీకు ఏముందో నేను మాట్లాడతాను, సరేనా? సార్ ఇక్కడే కదా సార్, ఇక్కడే కదా సార్, ఇక్కడనే ఊపిలు కదా సార్. వీడియో కాల్ చేసి అందరం కనబడతాం కదా, పక్కన ఎందుకు సార్? లేని సమస్యలను ఏదోటి పట్టుకొని దాన్ని పైలాడితే వచ్చేది. నేనేం సమస్య సార్? లేనిది ఏది సార్? ఇప్పుడు నేను చూపిస్తానని చెప్పాను, ఇప్పుడు అవసరం ఏముంది? ఇద్దరు చూసినా సార్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా మీరు వెళ్ళిపోయారు సార్. నన్ను తోలుకొచ్చలేదు సార్ హాస్పిటల్కి వెళ్ళి, నన్ను మా బాబాని మా చెల్లిని. మీ దగ్గర కూడా వచ్చిన నేను వస్తే కోడి చెప్పి మీకు ఆ కోడి చెప్పేదాకా వనికి రాదు అని అన్నారు. సిఎస్ఆర్కి ఇట్లా అన్నారు సార్, నన్ను కాంప్రమైజ్ అయితేనే పోస్ట్ మార్టం చేపిస్తాను అన్నారు సిఎస్ఆర్ అని చెప్పి మీకు చెప్పడం లేదు సార్. నేను మీకు కూడా చెప్పాను సార్. నేను లేదంటే మేము బాడీని తీసుకొని అక్కడ వెళ్తామంటే వాళ్ళు అటు కుదరలేదు ఇటు కుదరలేదు అంటే ఆమె ఏంది సార్? ఏమనుకుంటారు సార్? ఆమె పిల్లలేం కావాలి, ఆమె అన్నదనా లేదంటే లంచనా సార్? చెప్పండి మీరే. అది కరెక్టేనా సార్? మీ సంతకం పెట్టాలి అంటే మేము ఎందుకు పెడతాం సార్? ఆమె చచ్చిపోయిందా? నిన్న 10గా పెట్టమన్నా, 10గా పెడితే పొద్దున్న మళ్ళీ నేను 8:30గా పోయినా, 10గా మేడం వచ్చింది. సారోళ్ళు 11గా వచ్చేళ్ళు, 11గా వచ్చి అది రాసేదేమో పంచపల్లి ఏమంటారు రాసేదేమో రైడరు మొత్తం ఘోరంగా వేసిల్లనా. ఒక్కడంటారు 3 గంటలు రాసిళ్ళు, 3 గంటలు రాసి పోస్ట్ మార్టం చేయమంటే మీరు మాకు తెలియకుండా మీరు అటు పోవద్దు, వాళ్ళు ఊరుకోవద్దు, మీరు పోతే మీరు సంతకాలు పెట్టి పోవాలా అని అంటారు. మీరు ఒప్పుకున్నాకలేదు. డిఎస్పీ సార్ దగ్గరకు కొలుస్తారు. ఫస్ట్ ఎస్ఎస్ఆర్ మంచిగా ఉండే, సిఎస్ఆర్ వచ్చే మొత్తం ఎట్లా కూడా వేసిండు. కాంప్రమైజ్ కామని చెప్పిండు. మొన్నటి కాంప్రమైజ్ ఎందుకు అయితే మొన్న చెప్పినా దర్పేసి చేశారు కదా, డిస్పెల్సీ సరే చెప్పిండు.
నైట్ దర్పలేసే ఉండే కానీ పొద్దుల సిరికొండ ఎస్ఐ వచ్చిండు. సిరికొండ ఎస్ఐ వచ్చినాక అంత అయిపోయాక ఈయన డిజిపల్లి సీఐ వచ్చి మొత్తం చేంజ్ చేసాడు. మొత్తమే పైసలు అంటాడు, కాంప్రమైజ్ అమ్మంటాడు, మీకేమవుతుంది పోతే ఎవరు పైసలు ఇప్పిస్తాడు. పైసలు ఎవరికి కావాలి? మా అక్క వచ్చిపోయింది, దాన్ని శివంది దాన్ని బతికి తీసుకొస్తావు అన్నీ అన్న. అందోల్గరాలు సార్ అని చెప్పిన, అందోల్గరాలు మా ఇంటికన్నా అన్ని చేసుకుంటా అని చెప్తే ఇంటర్వ్యూ గారు అన్న మినిమం అయితే దాదాపు 4:30 దాకా పోస్ట్ మార్టం చేయలేరే. కాంప్రమైజ్ కావాలని మాట్లాడి కాంప్రమైజ్ కామని చెప్పి సిఎస్ఆర్ వీళ్ళందరూ అన్నారు కాంప్రమైజ్ కామని. నేను డిఎస్పీ సార్ దగ్గర కూడా పోయినప్పుడు అన్నా, నేను ఎందుకు సార్ మీరు గిట్ల ఎందుకు అంటారు మీరు అని చెప్పి, ఎందుకు కాంప్రమైజ్ చేస్తాం ఆయన పట్టుకరారా అంటే ఆయన అంటారు మేము ఎందుకు పట్టుకొస్తాము, వాళ్ళని కొట్టిన 24 గంటల స్టేషన్ ఉంచుతులు చంపేసినప్పుడు ఎట్లుస్తారు నాకు అర్థం కాదు. ఎందుకు పట్టుకరారు ఎందుకు పట్టుకరారు 24 గంటలల్లా? సాయంత్రం అడుగుతేమో పోస్ట్ మార్టం అయిపోయాక ఈయన ఉన్నది మాతోటే అని చెప్తారు. ఇప్పుడేమో వచ్చినప్పుడు 3 జాగాల ఆపీలు సార్, 3 జాగాల ఆపీలు ఎంత ఒరిగానికి సరగలేరు. అసలుకి పోనీ మా వాళ్ళు అందరూ నేర్తులు తినలేరు చేయలేరంటే ఒక్కరు వెళ్ళారు. బిచ్చిపల్లి దాటంగానే మన లోలమచ్చ రోడ్డు ఉంటుంది చూడు, రాంపూర్ మేకలు అమ్ముతారు, ఆ గొద్ద ముందుకు ఆడాపీలు. మళ్ళా ఇది లింగపూర్ దగ్గర రోడ్ల ఆడాపీలు ఫోన్లు గుంజుకున్నారు. మా వాడు హరిశాడు మధ్యలో ఎక్కిండు, ఆడు ఫోన్లు అందరి ఫోన్లు గుంజుకొని ఫోన్లు ఎందుకు గుంజుకున్నాడు అంటే మీరు మీద కేసులు పెడతా ఫోన్ చేయకపోతానికి బెదిరించిండట. నేను అందుకే ఇప్పుడు అడిగితే అంతా పెద్ద కథ ఎత్తుంది. ఇద్దరు అన్నారు, సిరికొండ ఎస్ఐ సార్, డిజిపల్ సీఎస్ సార్ ఇద్దరు అన్నారంట. ఫోన్లు గుంజుకున్నారు మొత్తం ముగ్గురు ఫోన్లు. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది, నాకు ఫోన్ చేద్దామంటే ఉన్న ఫోన్లు మొత్తం గుంజుకున్నారు ముగ్గురి. నేను బయట చేస్తున్నా, వాళ్ళు బండి వేస్తున్నారు కదా, గొడవ పెట్టుకుని యాదగిరి గంగారం ఇంటి నెంబర్ 1-95 ఒకటో బ్లాక్. నా భార్య లోలంకి వెళ్ళి నన్ను చేసుకున్నది, నా పెద్ద భార్య మీదకెళ్ళి చెరుకు కొట్టి చేసుకున్నది. దానికి పాజిటివ్ కేసు, ఆమె HIV ఆమెకు. ఆమె నెంబరు 9052. ఆమె పోలీస్ స్టేషన్ వస్తే ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకు ఎప్పుడు పట్టించుకోలేదు. సాయంత్రం 6 గంటలకి దర్పల్లి పోలీసుకు ఒక సమాచారం ద్వారా ఒక అమ్మాయి పేరు అనుష, 27 సంవత్సరాలు, ఆమె అనుమానాస్పద మృతి చెందిందని సమాచారం మేరకు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ గారు స్పాట్ విజిట్ చేసి అక్కడ పంచనామా కండక్ట్ చేసి బాడీని చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆమె 7 సంవత్సరాల వివాహంలో చనిపోయింది కాబట్టి ఆమె వితిన్ 7 years మ్యారేజ్లో ఎంఆర్ఓ గారికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు విజిట్ చేయడము, ఎంఆర్ఓ గారు ఇన్క్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్క్వెస్ట్ మొత్తం అన్ని ఎగ్జామినేషన్ తర్వాత ఈరోజు బాడీ పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత బాడీ మందులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో బంధువులు కొంత వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈ న్యాయం జరగాలి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొంత ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒక టౌన్లో ఒక ప్లేస్లో బాడీ నుంచి ధర్నా జరిగింది. ఆ సమాచారాన్ని నేను ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని గమనించి అది చెప్పడం జరిగింది. ఏదైతే ఉంటుందో చర్యలన్నీ కూడా చట్ట ప్రకారంగా నేరస్తుల మీద తీసుకుంటాం. దానికి సరైన సాక్ష్యాలన్నీ కూడా సేకరిస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరికీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అన్నింటినీ న్యాయం